సో ఒక ఇండస్ట్రీ పర్సన్గా సార్ ఒక క్యాంపస్ ప్లేస్మెంట్కి మీరు వెళ్ళారనుకోండి సపోజ్, ఇక్కడ స్టూడెంట్ని ఏమేమి అబ్జర్వ్ చేస్తారు సార్? అండ్ లేకపోతే మీలాంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వెళ్తే జనరల్గా ఏ అబ్జర్వ్ చేస్తారు సార్? అపార్ట్ ఫ్రమ్ హిస్ దట్ పర్సెంటేజ్ అండ్ ఆల్ ఏమేమి అబ్జర్వ్ చేస్తారు టెక్నికల్గా? ఒక మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. నాకు ఎక్స్పీరియన్స్ అండి, నేను ఒక కాలేజ్కి వెళ్ళాను, చెప్పని పేరు. దాంట్లో ఫస్ట్ మేము ఇంటర్వ్యూ చేసే ముందు వీళ్ళందరికీ ఒక స్క్రీన్ టెస్ట్ చాలా ఉంటాయి, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ. వన్ మోర్ థింగ్ సార్, యాప్టిట్యూడ్ అనేటువంటిది ఇంకా ఏం వచ్చినా కూడా అది కంపల్సరీ ఉండనే ఉంటుందా సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో? యు ఆర్ షూర్ అబౌట్ ఇట్? ఇట్స్ యువర్ ఐక్యూ టెస్ట్. యాప్టిట్యూడ్ ఇస్ యువర్ ఐక్యూ టెస్ట్. సో యు హావ్ టు go through the aptitude test. Yeah, please sir. So దీంట్లో ఏంటంటే మేము యాప్టిట్యూడ్ టెస్ట్ చేసి ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆ 30 మందికి ఇంటర్వ్యూ చేయాలి, మేము మా ప్యానల్స్ ఇంటర్వ్యూ చేయాలి. ఒక వన్ పర్సన్ ఉన్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాడు, ఒక స్టూడెంట్ లీడర్. అతని లాస్ట్ లో లంచ్ టైం నువ్వెందుకు రాలేదు ఈ ఇంటర్వ్యూకి, నువ్వు అంతా బ్రహ్మాండంగా చేస్తున్నావు సార్, యాప్టిట్యూడ్ పాస్ కాలేదు. అతన్ని పట్టుకొచ్చి మేము ఇంటర్వ్యూ చేసి అతనికి జాబ్ ఇచ్చాము. ఐ రియల్లీ లైక్ ద వే హి కండక్టెడ్ హిమ్సెల్ఫ్. హిస్ ఇంగ్లీష్ వాస్ గుడ్, కాన్ఫిడెన్స్, పిచ్చ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఏమైనా మరి నీకు మా కంపెనీ ఇంట్రెస్ట్ అంటే, అసలు మీ కంపెనీ అందుకే నేను ఇక్కడ ఉన్నాను సార్, మీ కంపెనీ నాకు బాగా ఇంట్రెస్ట్, అందుకే నేను ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంది, రైట్, ఇనిషియేటివ్ తీసుకున్నాడు, రైట్, ధైర్యంగా విజువల్ కనబడ్డాడు. సో మేము అందరినీ పాస్ అయిన వాళ్ళని వదిలేసి ఫస్ట్ అతను తీసుకున్నాం. అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ, రైట్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 500 క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేశాను లాస్ట్ 20 years లో, రైట్. మల్టిపుల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, చేసాము, మాట్లాడాము. సో ఆ యూనిక్నెస్ చూస్తామండి మనుషులు. సో మనందరికి ఇప్పుడు ఒక నోకియా, ఒక ఐఫోన్, ఒక సామ్సంగ్ లో ఏంటి డిఫరెన్స్ అని చాలా మంది మనం ఎందుకు కొంటాం ఐఫోన్ అనేది, ఎవ్రీ బ్రాండ్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రాపర్టీస్, యూనిక్ వాల్యూ. లైక్ ప్రతి వ్యక్తిలో ఆ యూనిక్నెస్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా లేదా? ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక అమ్మాయి బాస్కెట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్, గుర్తులేదు, రైట్. ఆ అమ్మాయి స్టోరీ అంతా దాని మీద చెప్పింది, నేను వాలీబాల్ ప్లేయర్ అండి, వాలీబాల్ కోటా ద్వారా నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, నాకు ఇది అది మొత్తం సొంత. ద స్టోరీ ఈజ్ వెరీ అథెంటిక్. అంటే ఒక న్యాచురల్ స్ట్రెంగ్త్ని పట్టుకుని, నేను వాలీబాల్లో ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంత ట్రావెల్ చేశాను, నాకు ఎలాంటి జాబ్ అయినా నేను తీసుకోగలను, నేను మంచి టీమ్ ప్లేయర్ని కూడా అని క్లియర్, ఒక మంచి రియల్ ఎగ్జాంపుల్. అలా కాకుండా అందరూ ఐఎమ్ హార్డ్ వర్కర్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఏ హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్, అవన్నీ అందరూ చెప్తారు. నీ యూనిక్ స్టోరీ ఏంటి? నీ యూనిక్ స్టోరీ డిస్ప్లే చేయగలుగుతున్నావా? రైట్. ఇందాక బాస్కెట్బాల్ ప్లేయర్ కానీ, లేకపోతే కబడ్డీ ప్లేయర్స్ కానీ, కొంతమంది విలేజెస్లో చూస్తాను కబడ్డీ నేషనల్ ఆడారండి సార్ అంటారు. మీరు ఆ స్టోరీ తీసుకుని పెట్టండి, మీరు కబడ్డీ నేషనల్ ఆడినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, టీమ్మేట్స్ని ఎలా కాపాడారు, ఆ స్టోరీ మీరు కనుక మీ ఇంటర్వ్యూలో చెప్పగలిగితే అదే అథెంటిక్ స్టోరీ అండి. అండ్ నిజం, దట్స్ వేర్ ద అథెంటిసిటీ కమ్స్. ఐ థింక్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ హార్డ్ వర్కర్ అంటే మీరు ప్రూవ్ చేశారు, కబడ్డీలో నేషనల్స్కి వచ్చారు, మీరు యు ఆర్ హార్డ్ వర్కర్. చదువుతూ మీరు ఉద్యోగం చేశారు. కొంతమంది సార్ ఐఎమ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్, నీకు టైం మేనేజ్మెంట్ తెలుసు, యు నో హౌ టు మేనేజ్ యువర్ టైం ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ దిస్. అలాంటి వాళ్ళని, సో ఆ యూనిక్నెస్ని మీరు చూసుకుని మందలో ఒక పర్సన్ లాగా కాకుండా ఒక డిఫరెన్షియేటర్ లాగా ఉంటే, మిమ్మల్ని మీ ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని మీరు చూపించగలిగితే అలాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు.